అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 349వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. ధార్మికము ఆధ్యాత్మికము విషయంపై మనం చర్చించుకుంటున్నాము. మరొక గుహ్యాతి గుహ్యమైన విషయం మీ దృష్టికి తీసుకుని వస్తానండి ఈ ఎపిసోడ్లో. ఏమిటంటే ఆధ్యాత్మికతలో కాస్త నిశ్చింతత ఉంటుంది. అర్థమైందండి. ఆధ్యాత్మికతలో మనకేంటంటే ప్రపంచంలో ఎవరూ పొందలేనటువంటి ఒక శక్తి నేను పొందాను. అర్థమైందండి. ఎందుకంటే 7వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెప్తారు? కొద్ది మంది మాత్రమే నన్ను గుర్తించారు అంటాడు. కొద్ది మందిలో ఉండటం ఎంత గ్రేటో ఆలోచించండి. దానికోసం ప్రయత్నం చేయడం చాలా ఈజీ కూడా, కష్టమేం కాదు. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడి యొక్క అధ్యక్షతలు జరుగుతూ ఉంది. ఎందుకు ఆ నిశ్చింతతగా ఉంటాడంటే మూడు ప్రశ్నలకి సత్యమైన సమాధానం దొరుకుతుందండి. ఈ మూడు ప్రశ్నలకి మనకి ధార్మిక జగత్తులో, భౌతిక జగత్తులో ఎంత వెతికినా తల కింద పెట్టి కాడు పైన పెట్టి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా దొరకదండి. భౌతికం అంటే దొరకదు. భౌతికం అంటే కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితమైనటువంటి ఆ శరీర భ్రాంతిలో పడిపోయి దానికోసం గడిపిస్తుంది. ఏమిటంటే ఆ మూడు ప్రశ్నలకు సమాధానం ఏంటంటే, ఒకటి, నేను ఎవరిని? అర్థమైందండి. ఇప్పటికే మనం ఎన్నో ఎపిసోడ్స్ ద్వారా చర్చించుకున్నాం. నేను ఒక ఆత్మస్వరూపాన్ని, అవినాశి ఆత్మని, ఈ శరీరము నాది, ఇది వినాశి. ఎప్పుడైతే మన స్మృతి ఈ శరీరం నుండి ఇక్కడికి వెళుతుందో కాలచక్రం గుర్తొస్తుంది మనకి. అర్థమైందండి. కాలచక్రంలో నా తదుపరి జన్మ కూడా, ఇప్పుడు ఈ జన్మ ఎంత ముఖ్యమో తదుపరి జన్మ కూడా అంతే ముఖ్యమో. అందువల్ల వాళ్ళు కొన్ని మార్పులు చేసుకుంటాం అనమాట. మన యొక్క రియాక్షన్స్, రెస్పాన్సెస్ లో మార్పులు వస్తాయి, సకారాత్మక మార్పులు వస్తాయి. అర్థమైందండి. నేను ఎవరిని అన్న విషయం తెలుస్తుంది. నేను ఎవరి వాడిని? రెండవ ప్రశ్న. అర్థమైందండి. నేను ఎవరికి సంబంధించిన వాడిని? ఏ విధంగా అయితే ఇప్పుడు ఇంట్లో పిల్లవాడు మా డాడీ, మా మమ్మీ, ఇటువంటి మా సిస్టరు, మా బ్రదరు, మా అంకులు, ఆంటీ, ఎట్లా పెట్టుకుంటే, ఎంత సంబంధాలు పెట్టుకుంటే అంత ఎనర్జీ ఫీల్ అవుతారు, చూసారా? అదేవిధంగా నేను ఎవరి వాడిని? భగవంతుడి సంతానాన్ని. పితాహమస్య జగత. నేనే అర్జునుడైతే నేనేం చెప్తాను? పితాసి లోకస్య చరాచరస్య. భగవంతుడు సర్వశక్తివంతుడు, వారికి చెందిన వాడిని. అందువల్ల మనకేమో చాలా టెన్షన్స్ అన్ని పోతాయి. ఏ పెద్ద సమస్యనే కాదు, కొండంత సమస్య ఆవగించలాగైపోతుంది. అర్థమైందండి. మూడో విషయం, నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను ఆత్మస్వరూపంలో, ఆత్మల లోకము. దీన్నే రకరకాల పేర్లు మనం చర్చించుకుంటున్నాం. బ్రహ్మ మహాతత్వము అంటారు, పరంధామము అంటారు, అమరధామము, లేక నిర్వాణ ధామము, ఊర్ధ్వలోకము, శాంతి ధామము, ఇలాగా రకరకాల పేర్లు. అది ఒకటేనండి, దాన్ని సోల్ వరల్డ్ అంటారు. ఆత్మల నివాస స్థానం. అక్కడ పరమాత్మ ఆత్మలు అక్కడ ఉంటాయి, అంతే, అక్కడే ఉంటాయి. అక్కడ నుండి శరీరం తీసుకోవడానికి కిందకు వస్తాం, వచ్చి మన పాత్రని అభినయించడానికి వస్తాం. సో ఎక్కడి నుండి వచ్చాను? అక్కడి నుంచి పరంధామం నుండి వచ్చాను. విశిష్టమైనటువంటి పాత్రను వేయడానికి వచ్చాను. ఒక వజ్రాన్ని నేను దిగుతున్నాను. ఈ ఒక్క శరీరాన్ని, ఇది కేవలం ఒక్క జన్మకి మాత్రమే. అర్థమైందండి. పర్మనెంట్ కాదు ఇది నాకు. ఎవరి ప్రపంచంలో 850 కోట్ల మందిది కూడా పర్మనెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇదంతా, ఈ భౌతిక ప్రపంచం అంతా అశాశ్వతము, అనిత్యము. అర్థమైందండి. ఎఫెమెరల్ అంటారు ఇంగ్లీష్లో, నశ్వరము అంటారు. అర్థమైందండి. ఇది గమనించినట్టు అనుకోండి, ఇప్పుడు ఈ మూడు ప్రశ్నలకి సంపూర్ణమైన ఆన్సర్లు, ఖచ్చితమైన ఆన్సర్లు తత్వము ఆధారంగా బ్రహ్మాండం. ఎందుకంటే ఇదే విధానంలో ప్రతినిత్యం అభ్యాసం చేస్తున్నాం కదా. సో నేనెవరిని, ఎవరికి చెందిన వాడిని, ఎక్కడి నుండి వచ్చాను? ఈ మూడు ప్రశ్నలకి సమాధానం భగవద్గీతలో సంపూర్ణంగా ఉంది. ఏ టు జెడ్, ఎక్కడ డౌట్ ఉండదు. మీకు ఓన్లీ ఏం కావాలి? మీరు బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. సత్యత ఆధారంగా నా ప్రయాణము ఇక నుండి ఆ విధంగా ఉంటుంది అని చేసిన కొద్ది రోజుల్లోనే
లేక కొద్ది నెలల్లోనే మీ జీవితంలో సమూలమైనటువంటి ఒక మార్పు, సకారాత్మక మార్పులు వస్తాయి. ఇప్పుడు ఈ విషయాన్ని మనం చర్చించుకున్నాం. మరి తదుపరి ఎపిసోడ్లో మరొక విషయాన్ని మనం చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు ఉపనిషత్తుల విషయానికి వద్దాం. ఎందుకంటే మనకున్న సమయంలో ఒక 3 విషయాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఉపనిషత్తుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే గీత కంటే ఉపనిషత్తులు ఎక్కువ అండి, దానిలో మంచి విషయాలు ఉన్నాయి, లేకపోతే ఉపనిషత్తుల కంటే ఆ భగవద్గీత బ్రహ్మసూత్రాల్లో ఇంకా బ్రహ్మాండం ఉంది, లేకపోతే వేదాలు ఇంకా గొప్పవి. ఇవన్నీ అపోహల నుంచి బయటకు వచ్చేయాలి మనం. అర్థమైందండి? ఇవాళ ఎవరో నాకు ఫోన్ చేశారు, మన చిన్మయానంద మిషన్ నుంచి ఒక సోదరుడు, నాకు ఎప్పటి నుంచి పరిచయం. అర్థమైందండి, వారు తిరుపతిలో కూడా పనిచేశారు. వారు ఫోన్ చేసి ఏమడిగారంటే ప్రస్థానత్రయము అంటాడు. ప్రస్థానత్రయం అంటే ఏమిటి? ప్రస్థానత్రయం అంటే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఏమండి? బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ 3 ప్రస్థానత్రయం అంటారు కదండి. మళ్ళీ మీరు భగవద్గీతకి ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల గురించి మీరు మాట్లాడరు ఏమిటి అని అన్నారు. సో ఇప్పుడు ఉపనిషత్తులు కవర్ చేస్తున్నాము. రేపటి రోజున ఇంకా మనకు అనుకూలంగా సమయం చిక్కినట్లయితే బ్రహ్మసూత్రాలు కూడా కవర్ చేద్దాం. అప్పుడు వారికి ఏం చెప్పానంటే 7వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలు, 9వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలు మీరు బాగా స్టడీ చేయండి, తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం అని చెప్పారు. థ్యాంక్స్ అండి అని పెట్టేశాడు. అర్థమైందండి? అంటే మనకు అర్థం చేసుకోవాలి. అక్కడ 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏం చెప్పాడు? నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తాను, ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసి విజ్ఞానం కూడా చెప్తాను. ఈ 2 తెలుసుకున్న తర్వాత ఇంకా ప్రపంచంలో ఏది తెలుసుకోవాల్సిన పని లేదు అని అన్నాడు. మీరు మీ దగ్గర ఉన్న పుస్తకం చదువుకోండి. అందుకనే వారికి ఆ విధంగా చెప్తే సంతృప్తి పడ్డాడు. కరెక్టేనండి, మళ్ళీ చదువుకొని ఫోన్ చేస్తాను. ఇంత నైట్ ఇందాక కూడా ఫోన్ చేశాడు, 1 గంట క్రితం. మళ్ళీ కార్యక్రమం అయిన తర్వాత రేపు మార్నింగ్ మాట్లాడతాను ఆయనతో. ఇప్పుడు వినండి, ఉపనిషత్తుల గురించి మనం తెలుసుకుందాం. ఉపనిషత్తులు ఇప్పటిదాకా మనం 10 శ్లోకాల పైననే, 10 మంత్రాలు, దాని శ్లోకాలు అన్నారు, 10 మంత్రాల పైననే మనం చర్చించుకున్నాం. అన్నింటిలో కూడా ఆత్మ పరమాత్మ విషయమే ఉంది కదా. ఒకసారి ఇప్పుడు ఈ శ్లోకంలో మనం, ఇది ఏ శ్లోకం అంటే ఐతరేయ ఉపనిషత్తు అంటండి. ఐతరేయ ఉపనిషత్తు. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో కూడా తెలుస్తాయి, ఇలాగా వింటూ ఉంటే మనకి తెలుస్తాయి. ఐతరేయ ఉపనిషత్తు 3.3 ఇదనమాట. ఇది ఋగ్వేదానికి సంబంధించింది. వేదాలకి ఉపనిషత్తులకి సంబంధం ఉంది, మీకు తెలుసునో తెలియదో. ఏమంటారు? వేదాల యొక్క అంతిమ అంశము ఉపనిషత్తులు, అందుకనే వేదాంతం అంటారు. వేదాంతం అంటే ఏంటి? వేదాలలో లాస్ట్ చాప్టర్ ఉపనిషత్తులు అన్నమాట. అంటే ఉపనిషత్తులు వేదాల యొక్క సారాంశం, ఉపనిషత్తులు వేదాలు ఉపనిషత్తుల సారాంశము గీతలో దొరుకుతుంది. అర్థమైందండి? బ్రహ్మసూత్రాల్లో కూడా ఇంకా వేరే ఉంటుందని నేను అనుకోను. అర్థమైంది? వేరే ఉండదు, ఉండడానికి అవకాశం లేదు. దీనికంటే గొప్ప జ్ఞానం లేదు కదా. ఒకసారి గమనించండి, ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ. ఐతరేయ ఉపనిషత్తులో 3.3 మీరు రాసుకోండి, ఋగ్వేదంలో ఉన్నది. ఇందులో 5 పంక్తులు ఉన్నాయి. ఈ మంత్రంలో 5 పంక్తులు ఉన్నాయి. ముందుగా 5 పంక్తులు చెప్పేస్తాను, తర్వాత లేకపోతే పంక్తి చెప్పేస్తాను, కొంచెం ఈజీ అవుతుంది మనకి. మొదటి పంక్తి కింద ఏమిచ్చాడంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఇచ్చాడు. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏమిటి? అర్థం ఏంటి? ప్రజ్ఞానం అంటే చైతన్యమే బ్రహ్మం. బ్రహ్మం అంటే గుర్తుపెట్టి, ఇక్కడ బ్రహ్మ అని పేరు వచ్చింది అనుకోండి, గీతలో కానీ ఎక్కడైనా బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, వేదాలు ఎక్కడైనా బ్రహ్మము, బ్రహ్మ అని పదం వస్తే 3 అర్థాలు ఉన్నాయి దానికి. ఒకటి పరబ్రహ్మ స్వరూపం భగవంతుడు, బ్రాహ్మీ స్థితి ఆత్మ గురించి, బ్రహ్మ మహాతత్వము మన ఇంటి గురించి, పరంధామము మన ఇల్లు, అమరధామం చెప్పుకున్నాం కదా, అదనమాట. ఈ 3టికి కూడా బ్రహ్మ అనే పదం వాడతాం. ఇక్కడ మనం ఏం వాడాలి? భగవంతుడి గురించి వాడండి. చైతన్యమే బ్రహ్మ. బ్రహ్మ అంటే జడము కాదు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపుడు, పరమాత్మ, ఈశ్వరుడు, నిరాకరుడు, జ్యోతి స్వరూపుడు. వారికి శరీరం లేదు. శరీరం ఉంటే జడ చైతన్యం అంటాం. శరీరం లేదు కాబట్టి సదా చైతన్యం. అర్థమైందండి? ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అది. చైతన్యమే బ్రహ్మం అంటే చైతన్యమే పరమ సత్యం. పరమాత్మ నిత్య చైతన్య స్వరూపుడు. అందుకని పరమాత్మ ఏమంటారు? పరమాత్మ నిత్య చైతన్య స్వరూపుడు. అంటే దేవీ దేవతలు కూడా అనరండి అలాగా. దేవీ దేవతలు కూడా త్రిగుణాలలో వస్తారు కాబట్టి నిత్య చైతన్య స్వరూపులు కాదు. ఒక్క పరమాత్మ మాత్రమే కాలచక్రానికి అతీతంగా ఆవల ఉంటారు కాబట్టి వారు ఏమంటారు? నిత్య చైతన్య స్వరూపుడు పరమాత్మ. ఓకేనండి? ఇది దీని భావం చూడండి ఒక్కసారి. ప్రపంచమంతా చైతన్య శక్తిచే నడుస్తోంది. ప్రపంచం అంటే భగవంతుడు లేకపోతే ఈ సృష్టి లేదండి. సృష్టిని మొత్తం కంట్రోల్ చేసేది ఎవరు? భగవంతుడు.
మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అన్నాడు కదా. హేతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అదే 7వ అధ్యాయంలోని 10వ శ్లోకం. ఇక్కడేమంటున్నాడు, ఇక్కడ ప్రపంచం అంతా చైతన్య శక్తిచే నడుస్తోంది. ఆ చైతన్యం పరమాత్మ తత్వం, అదే బ్రహ్మం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఎంత మీనింగ్ ఇచ్చారు చూసారా. అందులో ఉన్నదే రాసుకున్నాను, ఎక్కడ ఏం మార్చలేదు, కామ ఫుల్ స్టాప్ కూడా మార్చలేదు. ఏదైతే గూగుల్లో కొడితే మీకు అదే వస్తుంది. ప్రపంచమంతా చైతన్య శక్తిచే నడుస్తోంది. ఆ చైతన్యం పరమాత్మ తత్వం, అదే బ్రహ్మం. అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన చైతన్యం అనే పదం వచ్చినప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి? ఆత్మ కూడా, అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన మూల స్వరూపంలో ఆత్మ కాబట్టి ఆత్మ కూడా చైతన్యం. ఆత్మ చైతన్యము, పరమాత్మ చైతన్యం. అందుకనే ఆత్మని కూడా బ్రహ్మ అంటారు, పరమాత్మను కూడా బ్రహ్మ అంటారు, అంటే పరబ్రహ్మ అంటారు. ఆత్మని పరబ్రహ్మ అనరు, ఆత్మని బ్రహ్మ అంటారు. అర్థమైందండి. అదనమాట. ఇప్పుడు 2వ పంక్తి చూద్దాం. అదే తద్ బ్రహ్మ అపూర్వం అనపరం అనంతరం అబాహ్యం అన్నాడు. మళ్ళీ చూద్దాం. అదే తత్ బ్రహ్మ అపూర్వం అనపరం అనంతరం అబాహ్యం. ఇది ఆ మంత్రంలో 2వ పంక్తి. దీని మీనింగ్ చూద్దాం. ఆ బ్రహ్మం అంటే, బ్రహ్మం అంటే పరమాత్మ, ఈశ్వరుడు, చైతన్య స్వరూపుడు, నిత్య శుద్ధ చైతన్య స్వరూపుడైన భగవంతుడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆది లేనిది, చూసారా, ఆది లేనిది, అంతము లేనిది, అంతర్మయమైనది. అంతా లోపటే, బయట లేదు. మనం లోపలికి వెళ్ళాలి. పరమాత్మని గుర్తించాలంటే ఆంతరిక జగత్తులో ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టాలి. అదే భగవద్గీత తత్వం. 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు 20 శ్లోకాలు కేవలం నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మ. అంతర్మయమైనవి, దానికి వెలుపల ఏది లేదు. భగవంతుని తెలుసుకోవాలి. ఎందుకని ఇప్పటి వరకు అంతర్జగత్తులో వెళ్ళలేదు కాబట్టి పరమాత్మని తెలుసుకోలేదు. భావము. చైతన్యము శాశ్వతం. చైతన్యము శాశ్వతం. అది ఎక్కడా మొదలు కాదు, ఎక్కడా ముగియదు. అంటే భగవంతుడు ఎప్పటికీ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. సృష్టి ఇది నడుస్తూనే ఉంటుంది. కాలచక్రం ఆగదు, తిరుగుతూనే ఉంటుంది. దీన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఇది నడుస్తుంది. అందుకనే ఏమంటున్నాడు? చైతన్యం శాశ్వతం, అది ఎక్కడా మొదలు కాదు, ఎక్కడా ముగియదు. దాని వెలుపల ఏదియునూ లేదు. అది సర్వసత్వానికి మూలాధారం. సర్వసత్వానికి, సత్వం అంటే మంచితనానికి. సాత్వికత అంటే ఏంటి? హైయెస్ట్ గుణాలని సాత్విక గుణాలు అంటారు కదా. పవిత్రత, దివ్యత, ఆనందము, శక్తి, శాంతి, ఈ గుణాలు ఏవైతే చెప్పుకుంటున్నామో ఆత్మలో ఉన్న గుణాలు ఇవన్నీ కూడా భగవంతుడి పవిత్రత సాగరుడు, నేను పవిత్ర స్వరూపాన్ని. శక్తి సాగరుడు, నేను శక్తి స్వరూపాన్ని. ఆనంద సాగరుడు, నేను ఆనంద స్వరూపాన్ని. ఇవన్నీ అనమాట. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? సర్వసత్వానికి చైతన్యం ఏదైతే ఉందో పరమాత్మ మూలాధారము అని చెప్పాడు. ఆయన లేకపోతే ఎంత కొట్టుకుంటా ఉంటాం, చంపుకుంటా ఉంటాం, బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వస్తాం కూడా తెలియదు. కనీసం కాస్త ఆధ్యాత్మికత, ధార్మికం అనండి ఏదో ఒకటి, సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు చేతన్న ఈ ప్రవచనాల ద్వారా, గుడులు, గోపురాలు, వీటి వల్లనన్నా కాస్త భక్తి, భయము, వీటి వల్ల కొంచెం నడుస్తోందండి. అర్థమైందండి. సో ఇది 2వ పంక్తి అండి. ఇప్పుడు 3వ పంక్తి వైపు చూద్దామండి. ఏష బ్రహ్మ ఏష ఆత్మ అంతః హృదయ ఆకాశే. ఈ మంత్రాలు కొంచెం కఠినంగా ఉంటాయండి, పలకడం కఠినంగా ఉంటాయి. అందుకని నేను చూసి చదువుతున్నాను. ఏష బ్రహ్మ ఏష ఆత్మ అంతః హృదయ ఆకాశే. దీని అర్థం ఏమి ఇచ్చాడో ఒకసారి గమనించండి. హృదయములో, హృదయం అంటే ఏం చెప్పాను? స్వచ్ఛమైన బుద్ధి, డివైన్ ఇంటెలెక్ట్ అంటారు, దివ్య బుద్ధి అంటారు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? అంతర మనస్సులో అని ఇచ్చాడు. హృదయం అంటే ఇక్కడ మనస్సు, ఇక్కడ ఉంటుంది. ఆత్మ కదా, ఆత్మలోనే మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఉంటాయి. హృదయములో వెలుగుతున్న ఈ ఆత్మ చైతన్యం, అదే బ్రహ్మం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, భక్తి మార్గంలో ఒక అపోహ ఏంటంటే పరమాత్మ ఆత్మ, ఆత్మ అర్థం చేసుకుంటే మనకు అంటే ఆత్మలోనే పరమాత్మ కూడా ఉన్నాడంటారు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆత్మలో పరమాత్మ లేదు, ఆత్మ పరమాత్మ లీనమైపోవటం ఇలాంటిదేం లేదు. కానీ ఆత్మ అనేది పరమాత్మని గ్రహించడానికి, పరమాత్మ యొక్క ఉనికిని కనిపెట్టడానికి ఆత్మ మాధ్యమం. అర్థమైంది? అదే అనమాట. ఆ ఒక పాయింట్ మన భగవంతుడు మళ్ళీ క్లారిఫై చేస్తున్నాడు. అర్థమైంది? హృదయములో వెలుగుతున్న ఈ ఆత్మ చైతన్యం, అదే బ్రహ్మం.
దీని అర్థం ఏంటంటే భావము, బ్రహ్మాన్ని ఎక్కడో బయట వెతకాల్సిన అవసరము లేదు. ఈ రోజున ఏం చేస్తున్నాం మనం? ఈ అర్థం కాదు. ఉపనిషత్తు చదువుకున్న వాళ్ళు కూడా బయట ఉన్న వాళ్ళని భగవంతుడిగా గుర్తిస్తున్నాం. మనుషులకు కూడా భగవాన్ 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 అని పెట్టేశాం. దేవీ దేవతని కూడా భగవాన్ అనేస్తున్నాం. ఇంకా ఋషులు మునులు కూడా భగవాన్ అనేస్తున్నాం. కొంచెం గొప్ప పని చేస్తే నువ్వు భగవంతుడి అయ్యా అనేస్తున్నాం. అర్థమైందండి. కానీ బయట వెతుక్కుంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు ఉపనిషత్తుల్లో? ఏమంటున్నాడండి? బ్రహ్మాన్ని ఎక్కడో బయట వెతకాల్సిన అవసరము లేదు. ఆ బ్రహ్మ చైతన్యం మన హృదయములోనే ఆత్మ రూపములో వెలుగుతుంది. అంటే ఆత్మ ఉనికి మనం కనిపెట్టనంత వరకు, గమనించండి శ్రద్ధగా, ఆత్మని అనుభవం, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని గుర్తించనంత వరకు మీకు భగవంతుడు దొరకడు. భగవంతుడు దొరకడు అంటే భగవంతుడి యొక్క వారసత్వం ఉండదు. భగవంతుడి వారసత్వం లేదు అంటే మీరు స్వర్గములోకి ఎంట్రీ, నో ఎంట్రీ, ఎంట్రీ బ్యాండ్ అనమాట. అర్థమైంది? అంత అంత ఇంపార్టెన్స్ ఉంది దీనికి. ఆ బ్రహ్మ చైతన్యం మన హృదయములోనే ఆత్మరూపములో వెలుగుతుంది. అందుకే ఉపనిషత్తులు చెబుతాయి, తత్వమసి అంటాయంట ఉపనిషత్తులు. తత్వమసి అంటే ఏంటి? నీవే ఆత్మ చైతన్యము. తత్వం అసి, నీవే పరమాత్మవి, నీవే ఆత్మవి. తత్వం అసి అంటే అదే. తత్వమసి అంటే నీవే ఆత్మ చైతన్యం అంటారు. అది ఉపనిషత్తులు చెప్తున్నాయని చెప్తున్నాడు. ఇది 3వ పంక్తి అనమాట. ఇప్పుడు 4వ పంక్తిలోకి వస్తున్నానండి. తదేతత్ యః వేద నిహితం గుహాయాం పరమే వ్యోమని. ఇది అండి, చాలా టిపికల్ గా ఉంది, జాగ్రత్తగా వినండి. తదేతత్ యః వేద విహితం, వేద నిహితం, నిహితం కాదు నిహితం, వేద నిహితం గుహాయాం పరమే వ్యోమని. ఇప్పుడు దాని అర్థంతో మనకి సంబంధం కదా, ఒకసారి అర్థంలోకి వెళదాం. ఏమంటున్నాడు ఇక్కడ? దీని అర్థం ఏంటంటే, ఎవడు తన హృదయములో నివసిస్తున్న ఆ పరమ చైతన్యాన్ని తెలుసుకుంటాడో అతడు పరమ జ్ఞానాన్ని పొందుతాడు. అండర్లైన్ చేసుకో. పరమ చైతన్యాన్ని గుర్తించాలి అంటే, ఆత్మ చైతన్యాన్ని గుర్తిస్తే పరమ చైతన్యం పరమాత్మని గుర్తిస్తాం. అప్పుడు మనకు పరమ జ్ఞానం, దీనికంటే గొప్ప జ్ఞానం లేదు. ఇతడు కూడా ఏమన్నాడు? జ్ఞానానాం జ్ఞానముత్తమం అంటాడు. అర్థమైందండి? దాని నుండి మునయస్సర్వే పరాం సిద్ధిమితో గత అంటే, ఈ యొక్క రాజర్షులు అనేటువంటి వాళ్ళు వాళ్ళు పరమ సిద్ధిని పొందారండి పరమ జ్ఞానముతో. జ్ఞానానాం జ్ఞానముత్తమం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఎవడు తన హృదయములో నివసిస్తున్న పరమ చైతన్యాన్ని తెలుసుకుంటాడో అతడు పరమ జ్ఞానాన్ని పొందుతాడు. పరమ జ్ఞానాన్ని పొందుతాడు. దాని యొక్క అర్థం కూడా విడిగా ఇచ్చారు. ఆత్మజ్ఞానముతో పరమాత్మ స్మరణలో లీనమైన ఆత్మ. చూడండి, ఆత్మ జ్ఞానం ఉండాలి ముందు. బేసికల్ గా అండి, గీత కాదు, సర్వశాస్త్రాల యొక్క ప్రాథమిక మూల సిద్ధాంతం అండి ఆత్మని తెలుసుకోవడం అంటే. అంతేకాని ఇప్పుడు ఏమీ లేదు. ఎంతవరకు ఇది తెలుసుకోకుండా మిగతా వాటి మీద మీ ఫోకస్ చేసుకుంటూ ఉంటారో, మీ సమయాన్ని, మీ శక్తులని, మీ ధనాన్ని వ్యర్థం చేస్తున్నారు, గుర్తుపెట్టుకో. అర్థమైంది? అందుకని ప్రతి దగ్గర ఇప్పుడు ఉపనిషత్తులో కూడా ఇదే విషయం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆత్మజ్ఞానముతో పరమాత్మ స్మరణలో, పరమాత్మ స్మరణ ఎప్పుడు వస్తుంది? నేను ఆత్మని అనుకున్నప్పుడు ఆత్మిక స్థితి, పరమాత్మిక స్మృతి. అదే నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు. చూసారా? మోహం దేని మీద నష్టం? ఈ శరీరం మీద మోహం పోతుంది. ఇక్కడ ఆత్మ చైతన్యం వెలుగుతుంది. పరమాత్మతో స్మృతి అది కుదురుతుంది. ఆత్మజ్ఞానముతో పరమాత్మ స్మరణలో లీనమైన ఆత్మ పాపరహితమై తృప్తిమయమైన అమృత స్థితి పొందుతుంది. పాపం పోతుంది, ఇంకోటి తృప్తి. అంటే ప్రపంచంలో ఎవ్వరూ పొందనటువంటి అద్భుతమైనటువంటి అది జ్ఞాన ధనాన్ని నేను పొందాను, అద్భుతమైనటువంటి అనుభూతి నేను చేస్తున్నాను, పరమాత్మతో నేను కనెక్ట్ అయ్యాను, పరమాత్మ గుణాలు శక్తులు లక్షల కోట్లు పోగు చేసిన రానటువంటిది నాకు ఉచితంగా దొరికింది. ఎంత అంటే సంతుష్టత అక్కడ వస్తుందండి. ప్రపంచంలో ఎవడు పొందలేని నేను పొందితే అది సంతుష్టత. లేకపోతే లౌకికంలో మరి భౌతిక ప్రపంచంలో ఎంత పొందినా, ఎంత ఉన్నా కూడా, ఒక ఇల్లు కట్టుకుంటే ఇంకో ఇల్లు కావాలంటాడు, 3 ఇల్లు కట్టుకుంటే 4 ఇల్లు కావాలంటాడు, 2 కార్లు ఉంటే 4 కార్లు కావాలంటాడు. ఇలాగ వాడిని వీడిని కంపేర్ చేసుకుంటా ఉంటాడు. వాడికి 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి, నాకు 10 ఫ్యాక్టరీలు ఉండాలంటాడు. ఇదనమాట, దానికి సంతుష్టత ఉండదు. అందుకంటే సంతుష్టత ఉన్నవాడు నాకు చాలా ప్రియం అంటాడు. శ్లోకంలో 12వ అధ్యాయంలో 14వ శ్లోకం రాదు.
సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అంటాడు. పాపరహితమై తృప్తిమయమైన అమృత స్థితి పొంది. అమృతం అంటే ఏంటంటే ఇప్పుడు ఉంది కదా, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఇక్కడ మృత అంటే దేహము, అమృత అంటే మృత లేనటువంటిది, అవినాశి అంటే వజ్రం యొక్క అనుభవం చేస్తాం. ఇప్పటిదాకా నేను పెట్టినవి చాలా ముఖ్యం అనుకుంటున్నా. ఇది పెట్టి వజ్రాన్ని ఇవ్వడం దొంగలు దోచుకున్నారనుకోండి, పెట్టిన బయట పారేస్తాం. పెట్టినప్పుడు లాకర్లో పెట్టుకోడు. ఆ వజ్రం ఉన్నంత వరకే పెట్టికి విలువ. ఎంత టాటా బిర్లా అయినా కూడా అందులో ఆత్మ ఉంటేనే విలువ. అర్థమైందా? లేకుండామంటే ఎంత గొప్పవాడైనా తీసి పారే కంపు కొడుతుంది. రిక్షావాడి శరీరము, అడుక్కునేవాడి శరీరం ఎంత కంపు కొడుతుందో ఇక్కడ ఉన్నటువంటి రాజుగారి శరీరం అంతే కంపు కొడుతుంది. అర్థమైంది? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా కానివ్వండి. అదే అందుకని అది ఏమంటున్నాడు అక్కడ, ఆత్మ ఉన్నంత వరకే దానికి గుర్తింపు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, అమృత స్థితి పొందుతాడు. అమృత స్థితి అంటే అద్భుతమైన స్థితి. అమ్మా నేను ఆత్మను గుర్తించాను, నాకు మరణము లేదు, ఆత్మకి మరణము లేదు, ఆత్మకి జననము లేదు, కేవలం శరీరాన్ని మార్చుకుంటూ తన యొక్క విద్యుక్త పాత్రని అభినయిస్తుంది సృష్టి రంగం మీద. ఇది ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు మనం 5వది అయిపోయింది కదా. ఇప్పుడు సారాంశంలోకి వెళ్ళిపోదాం. సారం. ఆత్మ అనేది చైతన్య స్వరూప శక్తి. ఆత్మ అనేది చైతన్య స్వరూప శక్తి. ఆ చైతన్యము ఆది లేనిది, అంతము లేనిది. అది పరమాత్మ బ్రహ్మ చైతన్యముతో ఏకమై ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ గుర్తింపు ఆటోమేటిక్గా, అంటే ఆత్మ అంటే సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్. అర్థం చేసుకోండి. ఈ సెల్ఫ్ రియలైజేషన్ మీద ఫోకస్ చేయకుండా మనం గాడ్ రియలైజేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం, కుదరట్లే. అదే ఇది సీక్రెట్ అనమాట. రహస్యాలు చెప్పుకుంటున్నాం కదా మనం. ఆధ్యాత్మిక రహస్యాలు అంటే ఏంటి? ఇదే. ఏమంటున్నాడు ఇక్కడ, ఆత్మ అనేది చైతన్య స్వరూప శక్తి. ఆ చైతన్యము ఆది లేనిది, అంతము లేనిది. అది పరమాత్మ బ్రహ్మ చైతన్యముతో ఏకమై ఉంటుంది. అది పరమాత్మ బ్రహ్మ చైతన్యం, పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ. ఆత్మ పరమాత్మ ఏకమవడమే రాజయోగము. దాంతో ఏకమై ఉంటుంది. ఆత్మను అంతర్ముఖముగా తెలుసుకున్నవాడు, ఆత్మను అంతర్ముఖముగా, ఆత్మ బయట వెతుక్కుంటూ దొరకదు. ఏమర్థమైనది? అంతర్ముఖముగా తెలుసుకున్నవాడు శాశ్వత శాంతి, పరమానంద స్థితిని పొందుతాడు. ఎంత అద్భుతంగా ఉందో చూసారా ఉపనిషత్తులు అని. దీనికి కావాలంటే ఇంకో 100 ఉపనిషత్తుల శ్లోకాలు చెప్తాను, మీకు ఏం పర్వాలేదు, నాకేం పర్వాలేదు. ఎందుకంటే నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది. స్పష్టంగా భగవద్గీత సారాంశమే మొత్తం సర్వశాస్త్రాల్లో ఉంటుంది, డౌటే అక్కర్లా. ఇప్పటిదాకా మనకి ఏదైనా ఒక్క శ్లోకంలో ఏదైనా వేరే డైరెక్షన్లో జ్ఞానం వచ్చిందండి? రాలేదు. మోర్ దెన్ 10 వర్సెస్ మనం చర్చించుకున్నాం. ఆత్మను అంతర్ముఖముగా తెలుసుకున్నవాడు శాశ్వత శాంతి, పరమానంద స్థితిని పొందుతాడు. ఇదే ఆత్మ సాక్షాత్కారం అంటే. ఇదండి ఆత్మ సాక్షాత్కారం అంటే. ఏదో ఆత్మ జ్యోతి మీకు కనబడిందని కాదు. మీలో ఆత్మ సాక్షాత్కారం అవ్వాలంటే మీకు అవుతుంది. అదే ఎవరో ఆత్మ సాక్షాత్కారం అంటే మీరు 2 కళ్ళతో చూస్తారు, ఏదో జ్యోతి వెళుతోందండి ఆత్మ సాక్షాత్కారం. అది కాదు. ఆత్మ సాక్షాత్కారం సాక్షాత్తు నేను అనుభవం చేయాలన్నమాట. అది ఆత్మ సాక్షాత్కారం అంటే. దాన్ని ఏమంటారు? ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఉపనిషత్తు సారము అన్నాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అని హెడ్డింగ్ పెట్టాడు కదా, అది మొదటి పంక్తి కింద మనం చర్చించుకున్నాం కదా. ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఉపనిషత్తు యొక్క సారం ఏంటి? ఆత్మని సాక్షాత్కరించుకోవటం అంటే ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టాలి. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీ దృష్టి తీసుకుని వస్తాను. ఉపనిషత్తులో 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి, చాలా ముఖ్యమైన కాన్సెప్ట్స్ అని నేను అందులో స్టడీ చేస్తుంటే నాకు అర్థమైంది. చాలా ముఖ్యమైనది, మీకు కూడా తెలుసు ఈ కాన్సెప్ట్స్. ఒకసారి రివైజ్ చేసుకుందామండి. ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మం, ఇప్పటికే మనం చర్చించుకున్నాము. అది ఐతరేయ ఉపనిషత్తులో ఋగ్వేదానికి సంబంధించింది 3.3. ఇప్పుడు మనం చర్చించుకున్నాం. అంటే ఆత్మ యొక్క సత్యస్వరూపం చైతన్యం. ఆత్మ యొక్క సత్యస్వరూపం జడము కాదు, చైతన్యం. రెండవది అహం బ్రహ్మస్మి. అహం బ్రహ్మస్మి, దీని గురించి ఏం చెప్తున్నాడు మీనింగు? ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో 1, 4, 10. నేను ఎక్కువ డీటెయిల్స్ లో వెళ్ళట్లేదు. 4 కాన్సెప్ట్స్ మీకు తెలుసుకుంటే అది కూడా మీకు క్లారిటీ వస్తుంది. కొంచెం ఒక్క సెంటెన్స్ మీకు మీనింగ్ చెప్తా అంతే. అహం బ్రహ్మస్మి అని వింటున్నాం మనం. అహం బ్రహ్మస్మి అంటే ఏదంటారు? నేనే పరమాత్మ స్వరూపాన్ని అని అర్థం చేసుకుంటాను. ఇక్కడ ఏం చెప్పాడో చూద్దాం. అహం బ్రహ్మస్మి బృహదారణ్యక ఉపనిషత్తులో 1, 4, 10. ఇది
ఇంతకుముందు ఏమో ప్రజ్ఞానం బ్రహ్మ ఏమో ఋగ్వేదానికి సంబంధిస్తే ఇది యజుర్వేదానికి సంబంధించింది. బ్రాకెట్లో యజుర్వేదం అని రాసుకుంటాం. ఎవరిని అంటారంటే అహం బ్రహ్మస్మి అంటే ఏంటంటే ఆత్మ తనను పరమాత్మ స్వరూపముగా అనుభవించిన స్థితి అన్నారు. అంటే హయ్యెస్ట్ ప్యూరిటీలోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే సాత్వికంలో కూడా సాత్విక ప్రధాన స్థితి అంటున్నాం చూసారా. సాత్విక ప్రధాన స్థితి అంటే ఈక్వల్ టు గాడ్. బియాండ్ త్రిగుణాలకు వెళ్ళిపోతున్నాం అనమాట మనం. సతో రజో తమోలో అంటే త్రిగుణాలలో ఉంటాం. త్రిగుణాతీతుడు భగవంతుడు. అటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి ఆత్మ ఏ స్థితిలో అనుభవం చేస్తుందంటే పరమాత్మలో ఉన్న గుణాలన్నీ తనలో అనుభవం చేస్తుంది. దానిని అందుకని అక్కడ ఏమన్నారు అంటే పరమాత్మ వేరు ఆత్మ వేరు. గుర్తుపెట్టుకోండి, స్థితిని అనుభవం చేయడం అంటే పరమాత్మ అయిపోవడం కాదు, కలిసిపోవడం కాదు. ఎక్కడికక్కడ మన బుద్ధిని వాడుకోవాలి. ఏమంటే హయ్యెస్ట్ లెవెల్ స్థితి పొందినటువంటి వాడిని అహం బ్రహ్మస్మి అన్నటువంటి అహం బ్రహ్మస్మి అంటే నేను కూడా ఒక పరమాత్మతో సమానంగా ఉన్నాను. పరమాత్మని కాను, ఈక్వల్ ఇన్ గుణాలు అన్నమాట. ఈక్వల్ ఇన్ డివినిటీలో సమానంగా ఉన్నాను. అది అహం బ్రహ్మస్మి అంటే. మూడవది తత్వమసి. మనం చెప్పుకున్నాం కదా. ఈ తత్వమసి ఎక్కడుందంటే చాందోగ్య ఉపనిషత్తులో 6.8.7 అండి. రాసుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. 6.8. ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా గూగుల్ కానీ ఈ పర్ప్లెక్సిటీ, జెమిని ఇవన్నీ వచ్చాయి, చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చాయి కదా. అక్కడ మీరు కొట్టి చాందోగ్య ఉపనిషత్ 6.8.7 అంటే తత్వమసి గురించి వస్తుంది. తత్వమసి అంటే ఏంటి? ఏమన్నాడు? గురువు నుండి శిష్యుడికి బోధంట. తత్వమసి అని ఎవరన్నారు? గురువు శిష్యుడితో అన్నాడంట. అదే ఏమన్నాడు? నీవే ఆత్మ, నీవే బ్రహ్మ చైతన్యము. ఇది తత్వం అసి. తత్వం అసి అదే నీవే భగవంతుడితో సమానమైనటువంటి ఆత్మ చైతన్య స్థితిలో ఉన్నటువంటి వాడివి అని. అది ఇది ఒకటి. నీవే సత్యము అని అంటాం. 6.8.7. ఆఖరిది అయమాత్మ బ్రహ్మ. మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. రెండవది తత్వమసి. మూడవది అయమాత్మ బ్రహ్మ. ఇది మాండూక్య ఉపనిషత్తులో 2వ మంత్రం అండి. మాండూక్య ఉపనిషత్తులో 2వ మంత్రం రాసుకోండి. ఇది అథర్వ వేదానికి సంబంధించింది. మొదటిది ఋగ్వేదము, రెండవది యజుర్వేదము, మూడవది సామవేదము, 4వది అథర్వ వేదము. దీని మీనింగ్ ఏంటంటే ఈ ఆత్మ బ్రహ్మమే. ఈ ఆత్మ బ్రహ్మమే. మన అంతర్ముఖ ఆత్మలోనే పరమాత్మ వెలుగుతున్నాడు. అర్థమైందండి? ఈ కాన్సెప్ట్స్ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఎక్కడ ఏ ఉపనిషత్తు మంత్రం తీసుకున్నా అక్కడ ఏమొస్తుందంటే ఆత్మ పరమాత్మ గురించే వస్తుంది. బ్రహ్మం అంటున్నాడు. అర్థమైంది? ఆ బ్రహ్మని పొందడానికి బ్రహ్మం అంటే చైతన్యం అంటున్నాడు. చైతన్యం అంటే నీలోని చైతన్యాన్ని ముందు మేలుకొలుపు అంటున్నాడు. అప్పుడు నీవే పరమాత్మ సమానంగా అవ్వడానికి అవుతావు. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో, ఆఖరి సమయంలో, ఇంకా కొద్ది క్షణాల్లోనో, కొద్ది రోజుల్లోనో, కొద్ది నెలల్లోనో, 1-2 సంవత్సరాల్లోనో ఏదో అయిపోతుందని భగవంతుడు సీక్రెట్ గా చెప్పినప్పుడు దానికి ప్రాముఖ్యత ఇవ్వాలా వద్దా ఆలోచించండి. ఇప్పుడు ఇంకా లౌకికంలో మనం ఎంతైతే చేసుకున్నాం. ఇప్పటిదాకా మనం నెగ్లెక్ట్ చేసాం, అశ్రద్ధ చేశాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రయారిటీస్ కూడా మార్చుకోవాలి. అందుకేనంటే ఈ ఆత్మ బ్రహ్మమే. మన అంతర్ముఖ ఆత్మలోనే పరమాత్మ వెలుగుతున్నాడు. అంటే అంతర్ముఖ ఆత్మలోనే పరమాత్మ వెలుగుతున్నాడు అంటే అర్థం ఏమిటి? అంతర్ముఖ ఆత్మలోనే పరమాత్మ వెలుగుతున్నాడు అర్థం ఏమిటి చెప్పండి? ఆత్మని అర్థం చేసుకున్నప్పుడే మీకు పరమాత్మ యొక్క వెలుగు అనుభవం అవుతుంది. పరమాత్మ యొక్క వెలుగే, పరమాత్మ జ్ఞాన ప్రకాశము. తమసోమా జ్యోతిర్గమయ్య. నీవు తమస్సు నుండి బయటకు వచ్చినప్పుడు ఆ పరమాత్మ యొక్క వెలుగు నీలో ప్రసరించి ప్రవహించి నీలో ఉన్న డివినిటీ అజ్ఞానాన్ని తొలగిస్తుంది, అంధకారాన్ని తొలగిస్తుంది. నీలో ఒక దైవత్వం ఉట్టిపడుతోంది, డివినిటీతో ఉంటావు. నేను ఇప్పుడు ఈ ప్రపంచంలోనే, వర్తమాన సమాజంలోనే నీ వ్యవహారం మారుతుంది. నీ మాట చాలా మృదువుగా ఉంటుంది. నీ సంకల్పాలు ఎవరి పట్ల కూడా చెడు సంకల్పాలు ఉండవు. ఎంత శత్రువైనా కూడా పర్వాలేదు, ఒక్క జన్మకి క్షమించేసేరు పో అంటాము. వాడి పట్ల కూడా శుభ భావన పెట్టుకుంటాం. అపకారికి ఉపకారము నెపపిన్నగా చేయువాడు నేర్పరి సుమతి అన్నారు చూసారా. ఇప్పుడు ఎందుకన్నారు ఇవన్నీ కూడా? ఎందుకు చెప్తున్నారు? ఈ సమయంలో ఇక్కడ ఏదో మనస్పర్ధలు పెట్టుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకోవడం కాదు. ఆత్మ చైతన్యాన్ని మేల్కొల్పుకోవటం. అది మేల్కొల్పినట్లయితే పరమాత్మ చైతన్యంతో అనుసంధానం అవుతుంది. రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మ శుద్ధి అవుతుంది. ఆత్మ శుద్ధి అయినప్పుడు ఏమవుతుందంటే మనం చక్కగా, నిర్భయంగా, నిశ్చింతగా మన జీవితం, ఈ జీవితంలో కూడా బ్రహ్మాండంగా ఉంటాం. మన ఆయుష్ పెరుగుతుంది. చక్కటి జీవితం. ఎప్పుడైతే సృష్టి మార్పు సమయం వస్తుందో అక్కడ అద్భుతమైనటువంటి జీవితాన్ని రాబోయేటువంటి కాలచక్రంలో
నూతన యుగములో, సత్య యుగములో, స్వర్గమనబడేటువంటి ఆ యుగములో శ్రేష్టమైన జన్మ పొందుతాం. ఈ ఉపనిషత్తులోనే ఎక్కువగా చర్చించుకున్నామండి. మన భగవద్గీత కాలచక్రం మీద శ్లోకాన్ని మనం తదుపరి ఎపిసోడ్కి పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడతో ఈ చర్చని నేను ముగిస్తున్నానండి. తదుపరి ఎపిసోడ్లో భగవద్గీత ఆ శ్లోకం మీద నేను ఫోకస్ చేస్తాను. ఎందుకంటే దానికి చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఇప్పుడు నేను కాలచక్రం యొక్క విషయాన్ని 8వ అధ్యాయంలో చాలా చక్కగా రాబోయేటువంటి 2 శ్లోకాల్లో అద్భుతంగా చిత్రించడం జరిగింది. దానికి కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. తదుపరి ఎపిసోడ్లో నేను ఈ ఒక్క శ్లోకం మీదనే, ఈ గీతా శ్లోకం మీదనే నేను ఫోకస్ ఉంటుందండి. ఉపనిషత్తును ప్లస్ ధార్మికం, ఆధ్యాత్మికం మీద వీలైనంత వరకు తగ్గించడమో లేకపోతే తొలగించడమో చేసి ఎంటైర్ కంప్లీట్ ఎపిసోడ్ అరగంట కూడా మనము ఈ శ్లోకం మీదనే మనం చర్చించుకుందాం. చాలా విషయాలు, అద్భుతమైన విషయాలు మీ దృష్టికి వస్తాయి. అర్థమైందండి? ఇంతటితో ఈ యొక్క చర్చను ముగించుకుందామండి. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.